ఆపరేషన్ కగార్ మార్చి 31, 2026 వరకు మావోయిస్టు రహిత భారతదేశంగా ఈ దేశాన్ని ఉంచాలని తహతహలాడుతున్నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. మరి 31 లోపు మావోయిజం అంతం కానుందా? దండకారణ్యంలో ఎన్ని దళాలు మిగిలినాయి? SKZC అంటారు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, SKSZC. ఇక్కడ కేవలం 3 దళాలే మిగిలి ఉన్నాయట. మరి కేంద్ర కమిటీలో ఎంతమంది నాయకులు మిగిలి ఉన్నారు? ఈ 31 లోపు, మార్చి 31 లోపు లొంగిపోతారా? కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 4 రోజులలో ఇంతమంది నాయకులు లొంగిపోతారా, లేదా కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతారా? దండకారణ్యంలో ఇంకా 3 దళాలే మిగిలి ఉన్నాయి. ఏంటి అసలు? ఒక్కసారి మనం డెప్త్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డీకేలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో మిగిలింది కేవలం 3 దళాలు మాత్రమే మిగిలినాయి. అందులో ఒక దళం నేత, ఆ దళ కమాండర్ తెలంగాణకు సంబంధించిన వాడేనట. ఒకసారి చూద్దాం. మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ SKSZC సభ్యుడు పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య మరో 17 మంది నిన్న బీజాపూర్లో జరిగినటువంటి లొంగుబాటులో పోలీసులు ఎదుట లొంగిపోయారు. దీంతో ఇప్పుడు చర్చ అంతా అక్కడ ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు దండకారణ్యంలో అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. అందులో నేతలు ఎవరైనా ఉన్నారా? కీలక స్థాయి నేతలు ఉన్నారా, లేదా కేవలం దళ సభ్యులు మాత్రమే ఉన్నారనేటువంటి చర్చ అటు పోలీసు వర్గాల్లో, ఇటు నిఘా వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో, ఇటు మావోయిస్టు సానుభూతి పరుల్లో చర్చ నడుస్తూ ఉంది. అయితే ఛత్తీస్గఢ్ మీడియా వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికీ డీకేలో కేవలం 3 దళాలు మాత్రమే యాక్టివేట్ గా ఉన్నాయట. మాడ్ నార్త్ బస్తర్ సరిహద్దుల్లో రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య, ఆమె తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టు నాయకురాలు. తర్వాత బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో హేమ్లా బిచ్చా, సోడి కేశ దళాలు యాక్టివ్గా ఉన్నాయి. ఈ 3 దళాలు మాత్రమే యాక్టివ్గా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ 3 దళాల్లో సుమారు 50 మంది వరకు మావోయిస్టులు ఉన్నారట. 15 రోజుల క్రితం రూపీ దళానికి భద్రతా బలాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగినప్పటికీ దళమంతా క్షేమంగా తప్పుకున్నారట. సో అక్కడ నుండి వాళ్ళు చాకచక్యంగా మావోయిస్టులు బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం ఇటు మావోయిస్టులో కొనసాగలేదు, అటు పోలీసు వర్గాల్లో కూడా ప్రాణ నష్టం జరగలేదు. దీంతో రూపీ దళం అకంచెలి చాకచక్యంగా బయటపడింది. మరి పాపారావు లొంగిపోయిండు. ఆయన లొంగుబాటుతో ఏమైనా ప్రభావం ఉంటుందా అనేటువంటిది ఒకసారి చూస్తే, ఈ 3 దళాలు సైతం ఇప్పటిదాకా పాపారావు ఉన్నాడన్న ధైర్యంతో కార్యకలాపాలు కొనసాగించినాయి. అంటే ఈ 3 దళాలకు పాపారావు కీలక మార్గదర్శిగా ఉండేవాడు. పాపారావు కనుసన్నలోనే 3 దళాలు నడిచినాయి. కాబట్టి ఇప్పుడు ఆ 3 దళాలను గైడ్ చేస్తున్నటువంటి పాపారావే నిన్న లొంగిపోయింది ఛత్తీస్గఢ్లో. సో ఇప్పుడు మరి ఆ ప్రభావం ఈ 3 దళాల మీద ఏమైనా ఉంటుందా అని ఒకసారి చూస్తే, ఇప్పుడు ఆయన లొంగుబాటుతో వీళ్ళు కూడా అంటే కింది స్థాయి 3 దళాల్లో ఉండేటువంటి నేతలందరూ కూడా త్వరలో లొంగిపోతారేమన్న ఆలోచన కూడా వస్తుందట. ఏం చేసైనా అంటే పోలీసుల యొక్క బలమైన ఆలోచన ఏంటంటే, ఏం చేసైనా వాళ్ళని భయపెట్టైనా నయానో భయానో మార్చి 31 లోపు లొంగిపోనివ్వాలే, డెడ్ లైన్ విధించి లొంగిపోనివ్వాలే, లేకపోతే ఎన్కౌంటర్లు చంపేస్తాం అనేటువంటిది పోలీసుల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి మాట. మరి డెడ్ లైన్లోగా వీరిని దారికి తెచ్చే ఉద్దేశంతో ముమ్మర ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. పాపారావుకు ఇంకా మీడియా ఎదుట ప్రవేశపెట్టలేదు. మరి ఆ ప్రవేశపెట్టకపోవడానికి కారణం కూడా ఈ 3 దళాలు లొంగిపోయిన తర్వాతనే 3 దళాలతో పాటు పాపారావును పోలీసులు ఎదుట ప్రవేశపెట్టాలనేది, మీడియా ముందు ప్రవేశపెట్టాలనేది పోలీసులు ఎదురు చూస్తున్నారట. ఆ కారణం చేతనే పాపారావును ఇంతవరకు మీడియా ముందుకు తీసుకురాలేదు. సో ఇక్కడ దేవుజీ, అట్లాగే మల్లా రాజిరెడ్డి ఇట్లాంటి అగ్రనేతలు తెలంగాణలో లొంగిపోవడం, మిగిలి ఉన్న మావోయిస్టులు లొంగిపోకుంటే భారీగా కుంబింగ్లు చేపట్టి వాళ్ళను అంతమొందించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హెచ్చరించడం వీరు బయటకు రావడానికి ఉపకరిస్తుంది. అంటే మీరు లొంగిపోతే లొంగిపోండి, లొంగిపోతే మిమ్మల్ని ఎన్కౌంటర్లో చంపేస్తామంటే ప్రాణభయంతోనైనా లొంగిపోతారన్న ఆలోచనతో కేంద్ర హోంశాఖ మంత్రి అట్లాంటి హెచ్చరికలు చేసింది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఆ 3 దళాలు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉండేటువంటి 3 దళాలలో ఒక దళానికి నేతృత్వం వహించేది తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మహిళ రూపీ, ఆమె పేరు రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య.
ఆమె స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండలం ధర్మారం గ్రామం, సిద్దిపేట జిల్లా. సుమారు 46 ఏళ్ల వయసు ఆ రూపీకి ఉంటుందట. ఈమె 2004లో మావోయిస్టు పార్టీలో చేరి మొదట ఏపీలో, ఆ తర్వాత అబుజ్మడ్లో పనిచేసిందట. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ మధ్య భారీ లొంగుబాట్లు జరిగిన సందర్భంగా డీజీపీ ఇచ్చిన తెలంగాణలో ఇప్పటికీ మిగిలిన మావోయిస్టుల పేర్లలో రూపీ పేరు ఉందట. ఆమె ఇప్పుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో 3 దళాలు యాక్టివ్ ఉన్నాయి. ఒక దళంలో ఈమె ఆ దళ కమాండర్గా పనిచేస్తుందట. చూద్దాం మరి, 4 రోజులు ఓపిక పడితే ఆ డెడ్ లైన్ అయిపోతుంది. ఆ తర్వాత మావోయిస్టు కార్యకలాపాలని కొనసాగించవచ్చు అనేటువంటిది వీళ్ళు అనుకుంటున్నారా, లేదా ఈ 4 రోజులలో ప్రాణాల మీదకి వస్తుంది కాబట్టి, ప్రాణం పోతుంది కాబట్టి లొంగిపోవాలనే ఆలోచనలో మావోయిస్టులు ఉన్నారా చూడాల్సింది. అయితే ఏపీ పోలీసు అదుపులో ఒక కీలక మావోయిస్టు చెల్లూరి నారాయణరావు ఉన్నాడు అనేటువంటి వార్త కూడా మనకు వినబడతా ఉంది. మావోయిస్టు ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ అలియాస్ సూరన్న అలియాస్ బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. కానీ అధికారికంగా పోలీసులు దీన్ని ధృవీకరించలేదు. ఏఓబిలో మిగిలిన ఉన్న 14 మందిలో ఈయనే చెల్లూరి నారాయణరావే సీనియర్ నేత కావడం విశేషం. అయితే ఈయనతో పాటు మరికొందరు కూడా వచ్చారని, ఆయుధాలతో పాటు కిలో బంగారం, కొంత నగదు సైతం తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇది అధికారికంగా ధృవీకరణ చేయలేదు ఇంతవరకు. సుమారు 47 ఏళ్ల వయసు ఉన్నటువంటి చెల్లూరి నారాయణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కావడంతో పాటు స్టేట్ మిలిటరీ కమిషన్ సభ్యుడుగా, సిఆర్సి 3వ కంపెనీ కమాండర్గా పనిచేస్తున్నాడట. ఆయన కార్యకలాపాలు ప్రధానంగా నందాపూర్ ఏరియాలో ఉన్నాయని వివరించింది. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం అని అంటుర్రట. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న వీరిని మార్చి 31 కంటే ముందు ఏదో ఒక రోజు మీడియా ముందు ప్రవేశపెట్టి లొంగిపోయినట్టు చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్య భారతంలో చివరి రాష్ట్ర స్థాయి నేత చెల్లూరి నారాయణరావు లొంగుబాటుతో మధ్య భారతదేశంలో మావోయిస్టు అగ్రనేతలందరూ ఇక మిగిలి లేనట్లయింది. నిన్న బీజాపూర్లో లొంగిపోయినటువంటి ఎస్జెడ్సి సభ్యుడు పాపారావు సహా 18 మంది లొంగుబాటుతో డీకేలో దండకారణ్యంలో ఇక ఎవరు మిగిలి లేరు. తెలంగాణ, మహారాష్ట్ర, ఎంఎంసి ప్రాంతాల్లో నేతలు ఎవరు యాక్టివ్గా లేరట. డీకేలో 50 మంది, మహారాష్ట్రలో 6, తెలంగాణలో 5 కింది స్థాయి కమాండర్లు సహా సభ్యులు మిగిలి ఉన్నారు. ఈ మిగిలినటువంటి అంటే దాదాపు పోలీసులు చెప్తుంది ఒక 50 మంది ఉన్నారు మొత్తం భారతదేశ వ్యాప్తంగా మావోయిస్టులు అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. కానీ ఒక 150 నుండి 200 వరకు మావోయిస్టులు ఉండొచ్చు అనేటువంటిది అంచనా. ఈ 150 నుండి 200 మంది మావోయిస్టులు మరి ఈ డెడ్ లైన్ మార్చి 31, 2026 ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ అయితే ఉందో ఆ డెడ్ లైన్ లోపు లొంగిపోతారా, లేదా లొంగిపోకుండా డెడ్ లైన్ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసరనున్నారా చూడాల్సింది.